ఇశ్రాయేలీలు, ఫిలిష్తీయులు యుద్ధానికి సిద్ధమయ్యారు. ఫిలిష్తీయుల పక్షాన ఒక పెద్ద రాక్షసుడు ఉన్నాడు. అతని పేరు గొలియత్తు. అతని ఎత్తు చాలా ఎక్కువ, చేతిలో పెద్ద గద, కత్తి, కవచముతో భయంకరంగా ఉండేవాడు. అతను ప్రతిరోజూ వచ్చి ఇలా చెప్పేవాడు: మీరు ఇశ్రాయేలీయులలో ఎవరో ఒకరిని పంపండి. అతను నన్ను జయిస్తే మేమంతా మీకు దాసులమవుతాము. నేను అతన్ని జయిస్తే మీరు మా దాసులవ్వాలి. ఇశ్రాయేలీయులు అందరూ భయపడిపోయారు. కాని ఒక చిన్న కుర్రవాడు, గొర్రెల కాపరి అయిన దావీదు ముందుకు వచ్చాడు. అతను దేవునిపై విశ్వాసం ఉంచి ఇలా అన్నాడు: ప్రభువు నన్ను సింహం నుండి, ఎలుగుబంట్ల నుండి రక్షించాడు. ఆయనే ఈ రాక్షసుడి నుండి కూడా నన్ను రక్షిస్తాడు. దావీదు తన త్రాటితో 5 రాళ్లు తీసుకున్నాడు. యుద్ధానికి వెళ్ళినప్పుడు గొలియత్తు అతన్ని చూసి నవ్వుతూ తక్కువగా చూశాడు. కాని దావీదు ఒక రాయి త్రాటి నుండి విసిరాడు. ఆ రాయి గొలియత్తు నుదుటిపై తాకింది. అతను నేల కొరిగి పడిపోయాడు. దావీదు గొలియత్తును జయించాడు. అప్పుడు అందరూ తెలుసుకున్నారు: దేవుని సహాయం ఉంటే చిన్నవాడు కూడా పెద్దవాడిని గెలవగలడు. పాఠం: దేవునిపై విశ్వాసం ఉంచితే ఏ కష్టమూ, ఏ శత్రువూ గెలవలేరు.